అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అమావాస్య కదా, అందుకని నా పూజ ఇలా అయిపోయింది. నేను ప్రతి అమావాస్యకి గుమ్మడికాయ ఇలా దేవుడి ముందు పెట్టి మార్చేస్తానండి. మీకు ఎంతమందికి ఈ అలవాటు ఉందో కామెంట్ చేయండి. చాలా మంచిది. ప్రతి అమావాస్యకి గుమ్మడికాయ మార్చుకుంటే ఎవరిష్టం వాళ్ళది కాదన్ను, కానీ నాకు ఈ అలవాటు ఉంది. నేను ప్రతి అమావాస్యకి ఉప్పు దీపం వీలు కుదిరినప్పుడు పెట్టేస్తాను ఖచ్చితంగా. కుదరినప్పుడు ఏం లేదు. ఇదిగోండి, నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అమావాస్య కూడా మంచిది అమావాస్యలో అసలు పూజ చేయరు కొంతమంది, అదేంటో నాకు అర్థం కాదు. కానీ అమావాస్య చాలా మంచిదండి పూజ చేస్తే. అది ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ నేనైతే పూజ చేస్తాను ఖచ్చితంగా. ఇలా ఉప్పు దీపం పెట్టుకుంటాను. ఉప్పు దీపం పెడితే అమావాస్య రోజు మంచిదంట. అందుకని నేను ఎప్పటి నుంచో పెడుతున్నాను, కనీసం ఒక 2 సంవత్సరాల నుంచి. గుమ్మడికాయ కూడా నేను 3 years నుంచి అట్లానే అమావాస్య కుదిరితే ఖచ్చితంగా ఏ అడ్డంకు రాకుండా ఉంటే ప్రతి అమావాస్యకి గుమ్మడికాయ కట్టి ఇలా పూదిచ్చి దేవుడి ముందు పెట్టి ధూపు వేసేసి గుమ్మడికాయ కట్టేస్తాను. గుమ్మడికాయతో పాటు ఖచ్చితంగా నిమ్మకాయలు కూడా కట్టాలి, గుర్తుపెట్టుకోండి. అలా కడితేనే మంచిదంట. నేనైతే అదే ఫాలో అవుతాను, అందుకే మీకు కూడా అదే చెప్తున్నాను. సగం చేసి సగం చెప్పకపోతే బాగోదు కదా, అందుకని నేను అలా చెప్తున్నాను. గుమ్మడికాయతో పాటు నిమ్మకాయలు కూడా ఖచ్చితంగా 5 3 కట్టుకోండి. అలా కట్టుకుంటే చాలా మంచిది. ప్రతి నెల గుమ్మడికాయ మార్చండి. ఇంటికి ఏదైనా దిష్టి ఉంటే పోతుంది. అంటే ఒక నెల పాడవలేదులే అని వదిలేస్తాం కదా, అట్లా వదిలేయొద్దండి. అది మనం ఖర్చు పెట్టే అంతలో ఎంత, మనకి ఏదైనా వస్తే హెల్త్ ప్రాబ్లం ఖర్చు అవ్వట్లేదా హాస్పిటల్కి, అలా అది దృష్టిలో పెట్టుకొని కొంచెం చూడండి. మనకి ఏదైనా మన ఇంటి కోసమే కదా. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.